ఎటువంటి మైదా, పంచదార, బెల్లం లేకుండా కేక్ తయారు చేసేద్దామా? ముందుగా ఖర్జూరం తీసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ఖర్జూరాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే ఖర్జూరంలోకి ఒక కప్పు వేడి పాలు వేసుకున్న తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కేక్ కుక్ చేసుకోనాకి మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి మధ్యలోకి స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేడవనివ్వండి. మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూరం పేస్ట్‌ని ఒక గిన్నెలోకి వేసుకొని, పావు కప్పు బటర్ వేసుకోండి. లేదంటే నెయ్యి గాని, ఆయిల్ గాని కూడా వాడుకోవచ్చండి. ఇలా వేసుకున్న దీన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత, ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూను బేకింగ్ పౌడర్, అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని, ఒకటే యాంగిల్‌లో ఎంత ఈలైతే అంత బాగా బీట్ చేసుకోండి. అప్పుడే కేక్ బాగా వస్తదండి. దీంట్లోకి చాక్లెట్ చిప్సు, బాదం, జీడిపప్పుని, పిస్తాని కూడా ఇలా బరకగా మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి. ఇంకొకసారి బాగా బీట్ చేసేసుకొని, ఈ బ్యాటర్‌ని పక్కన పెట్టండి. కేక్ బౌల్ తీసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ అంతా దీంట్లోకి వేసేసుకొని ఇలా సమానంగా చేసేసుకోండి. దీనిపైన చాక్లెట్ చిప్స్, బాదం, జీడిపప్పుని కొంచెం పెద్ద పలుకుల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద వేడైన గిన్నెలోకి పెట్టేసుకొని మూత పెట్టి ఈ కేక్ కుక్ అవ్వడానికి టైం ఎక్కువే పడుతుందండి. 30-40 నిమిషాలు పడుతుంది. ఇది అయ్యిందో లేదో తెలియాలంటే ఒక టూత్‌పిక్ ఒకటి తీసుకొని గుచ్చి చూడండి. అంటుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టేనండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటమేనండి. అడుగున బటర్ పేపర్ తీసుకొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా హెల్తీ వేలో కేక్ రెడీగా ఉందండి. వచ్చేది న్యూ ఇయర్, క్రిస్మస్ కదండీ! ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.